గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు. ఇసుక టెండర్ల కేటాయింపులో నిబంధనలు వెంకటరెడ్డి పాటించలేదు. జేపీ ప్రతిమ కంపెనీలకు అర్హత లేకున్నా టెండర్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఏపీ గనుల శాఖకి సంబంధించి మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో నిన్న రాత్రి 9:30 అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లిన నేపథ్యంలో విచారణకు హాజరై కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కస్టడీకి కోరే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆయన ఏసీబీ ఆఫీస్ కి చేరుకున్నారు. ఏబీఎన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూసాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ చంద్రిక ఏసీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు నిన్న రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి విజయవాడ సమీపంలోని గోలపూడిలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ రోజు ఉదయం కూడా అతని నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రధానంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా అనేక అడ్డగోలుగా ఒప్పందాలు కాంట్రాక్టులు అప్పచెప్పడం, అంతేకాకుండా ఎవరో కూడా అర్హత లేకపోయినప్పుడు కూడా వారి దగ్గర ముడుపులు భారీగా పుచ్చుకోవడంతో పాటు ఎవరైతే ఆ రోజు మంత్రిగా ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టానుసారంగా మొత్తం వాటాలు పంపిణీ చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి అందుకనే వైసీపీలో చాలా మంది కీలక నాయకులు ఉన్నప్పటికీ కూడా కేవలం వీరిద్దరు కన్సర్న్లోనే వెంకటరెడ్డి పనిచేయటం, ఎవరికి ఎటువంటి కాంట్రాక్టర్లు అప్పచెప్పాలన్నా గనులు కావచ్చు, ఇసుక మైనింగ్ సంబంధించి అన్ని పూర్తిగా వెంకటరెడ్డి కన్సర్న్లో జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తుందని సర్వేలు చెప్పినప్పటి నుంచి కూడా అతను పూర్తిగా అలర్ట్ అయ్యి తప్పించుకునేందుకు కూడా అనేక ఉపాయాలు ఎత్తుక్కున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో అతను ఆ పదవిలో ఉండగానే నేషనల్ ట్రిబ్యునల్ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా కూడా యథేచ్ఛగా ఈ దోపిడీ జరిగింది. చివరికి సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం నివేదికలు కూడా ఇచ్చి కోర్టును తప్పుదావ పట్టించిన పరిస్థితి. ఇక ఎప్పుడైతే కోర్టు ప్రభుత్వం అధికారులకు వచ్చిందో అప్పుడు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారందరూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. దాదాపు వెంకటరెడ్డిని పట్టుకునేందుకు చాలా నెలల పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా ఏసీబీ అధికారులు తిరగాల్సి వచ్చిన పరిస్థితి. చివరికి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ లో కూడా ఎన్నో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే జేపీ వెంచర్స్ కావచ్చు, ప్రతిమ కంపెనీకి కూడా ఏమాత్రం అర్హత లేకపోయినా కూడా వారికి కట్టబెట్టడం, తద్వారా ముడుపులు కూడా పెద్ద ఎత్తున చేతులు అన్నట్టు కూడా చెప్తున్నారు. అందులో సింహభాగం తాడేపల్లి ప్యాలెస్ చేరినట్టు కూడా కొంతవరకు ఆధారాలు కూడా సేకరించారు. అయితే వెంకటరెడ్డిని విచారించడం ద్వారా వాటిలో ఎంత మేర జరిగింది, ఏ స్థాయిలో జరిగిందనేది ఒక నిర్ధారణ కూడా వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన విచారించిన తర్వాత మళ్ళీ రేపు ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన కస్టడీ కూడా తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు మొత్తం అతను ఆ పదవిలో ఉన్నప్పటి నుంచి దిగిపోయే వరకు కూడా ఏ స్థాయిలో ఎంతమంది ఏ విధంగా ఒత్తిడి చేశారు, లేకపోతే ఏ విధంగా అక్రమంగా ఈ కాంట్రాక్ట్లు కట్టబెట్టిన అంశాలపై కూడా లోతైన దర్యాప్తుతో సాగాలి. వారు ఇచ్చే స్టేట్మెంట్ ద్వారా మరికొంతమంది ఆ పేర్లు కూడా ఈ విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఆ రోజు వైసీపీలో కీలకంగా వ్యవహరించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్వార్టర్ చుట్టూ ఉన్న వారు మాత్రం వెంకటరెడ్డి టచ్ లో ఉన్నట్టు కూడా ఇప్పటికీ ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం కూడా జగన్ రెడ్డి చుట్టూ జరుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే మొత్తం ఆదేశాలు మొత్తం కూడా వెంకటరెడ్డికి అక్కడి నుంచే వచ్చాయని కూడా ఇప్పటికీ అధికారులు స్పష్టతకు వచ్చారు. దానికి సంబంధించి కొన్ని కీలకమైన సాక్ష్యాలు కూడా సేకరించారు. నిన్న కూడా ఆయన హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సమయంలో ఇంట్లో కొన్ని డాక్యుమెంట్లతో పాటు అతను రెగ్యులర్ గా వినియోగించే కంప్యూటర్, హార్డ్ డిస్క్, అతని దగ్గర ఉన్న ల్యాప్టాప్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందాక మనం విజువల్స్ కూడా చూసాం. ఇవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఇక రిమాండ్ రిపోర్ట్ సంబంధించి మొత్తం అన్ని సిద్ధం చేసుకున్నారు కోర్టులో. ఎందుకంటే ఇటీవల మనం చూస్తాం కొన్ని కారణాలు కోర్టులో కనుక అధికారులు ఏమాత్రం నిర్లిప్తగా ఉన్నా కూడా వెంటనే బెయిల్ మంజూరు కావటువంటి ఘటనలు కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటికే అధికారికంగానే 2,566 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా గండి కొట్టే విధంగా వెంకటరెడ్డి వ్యవహరించిన తీరుపై సంబంధించి కూడా ఏసీబీ అధికారులు సాక్ష్యాలు సేకరించారు. ఇంకా ఇది అయితే పెద్ద ఎత్తున ఇంకా ఉందని కూడా ఇప్పటికే వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి కీలకమైన ఆధారాలు కూడా సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు కూడా కొద్దిసేపు దాదాపు 12 గంటల
వరకు కూడా ఇక్కడే మొత్తం మనం ఎక్కడైతే అనుకున్నామో ఆ మొత్తం ఇదే కార్యాలయంలో ఆయన స్టేట్మెంట్ ఎక్కడ కూడా తీసి కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కూడా కోర్టులో హాజరుపరుస్తారు, కోర్టులో న్యాయమూర్తి రిమాండ్ విధిస్తారు అని కూడా చెప్తా ఉన్నారు. ఆ తర్వాత కస్టడీ కోరే అవకాశం ఉందని కూడా దానికి సంబంధించి పిటిషన్ కూడా సిద్ధం చేసినట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తం అతను విచారించిన తర్వాత అతని నుంచి మరిన్ని సాక్ష్యాలు, అది ఇప్పుడు కొన్ని సాక్ష్యాలు సేకరించిన నేపథ్యంలో వాటిని అతను చెప్పే స్టేట్మెంట్ క్రోడీకరించుకుని కొంతమంది పేర్లు, పాత్రదారులు, సూత్రధారుల పేర్లు కూడా ఈ కేసులో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అతను కస్టడీ తీసుకోవడం, అతను ఏం చెప్తారని అంతా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇతను ఎప్పుడైతే అరెస్ట్ చేశారో కొంతమంది కీలక నేతలు కూడా వైసీపీ నేతలు అజ్ఞాతంలో వెళ్ళిపోయినట్టు కూడా చెప్తున్నారు. మొత్తం ఏసీబీ అధికారులు ఈ కేసు దర్యాప్తులో కొంతవరకు పురోగతి సాధించారని చెప్పవచ్చు. జయచంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్.